ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాల సోదాలు చేపట్టాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ప్రస్తుతం మనం ఆ న్యూ ఆటోనగర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం పరిస్థితి చూసుకోవచ్చు. ఆటోనగర్ వద్ద ఉన్నటువంటి ఒక భవనంలో కేంద్ర బలగాలు, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పోలీసులు కలిసి ఇక్కడ తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఈ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వర్క్షాపులని తాత్కాలికంగా మూసివేసే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పోలీసులు తనిఖీలు చేపడుతున్నటువంటి బిల్డింగ్లో మావోయిస్టులు ఉన్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అందులో మహిళలు కూడా కొంతమంది ఉన్నట్లు మనకి తెలుస్తుంది. సుమారు 21 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారనేటువంటి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా సుమారు 6 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వీళ్ళంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారుగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కూలీల ముసుగులో ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆటోనగర్ ప్రాంతంలో వర్క్షాప్లు, అదేవిధంగా పలు కంపెనీలు ఉంటాయి. ఇక్కడకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు ఎక్కువగా వస్తూ ఉంటారు. వలస కూలీలు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ కంపెనీలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మారు పేర్లతోటి ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం ఇటు చూసుకున్నట్లయితే మారేడు మిల్లు వద్ద, టైగర్ జోన్ వద్ద సుమారుగా 6 గంటల ప్రాంతం నుంచి 7 గంటల వరకు ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరగటం, అందులో కీలక అగ్రనేతగా ఉన్నటువంటి మావోయిస్టు నేత హిడ్మాతో పాటుగా ఆయన భార్య రాజే, మిగతా 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు సాధారణంగా అగ్రనేత వద్ద చాలామంది ఉంటారు. అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎక్కడ తలదాచుకునేందుకు ఆయన వెళ్ళారు, ఈ క్రమంలో పోలీసులకు ఎదురు పడటం, కూంబింగ్ చేస్తున్నటువంటి బలగాలకు ఎదురు పడటం జరిగింది. అక్కడ వెంటనే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగటంతో ఈ కాల్పుల్లో వాళ్ళ 6 మరణించారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు మిగతా మావోయిస్టులు ఎక్కడెక్కడ తలదాచుకుంటున్నారు అనే విషయంలో లోతుగా వీళ్ళకి సమాచారం రావటంతో విజయవాడ ఆటోనగర్, న్యూ ఆటోనగర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ తనిఖీలు కొనసాగే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. సుజాత, కెమెరామెన్ MSN జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.